విడిపోదామని చెప్పడానికి ముహూర్తం పెట్టుకొని కొత్త డ్రెస్ వేసుకొచ్చావా? ఈ లైఫ్ నువ్విచ్చిందేరా. ఏదో ఒక జాబ్ చేసుకో, ఇంట్లో కన్విన్స్ చేసుకుని పెళ్లి చేసుకుందాం అన్నా. సినిమా సినిమా అంటూ ఇక్కడి దాకా తీసుకొచ్చావు. నీలాంటి వాడికి ఎవడురా పిల్లనిచ్చేది? కనీసం చెప్పుకోవడానికి ఒక్క షార్ట్ ఫిల్మ్ అయినా తీసావా? ఆడపిల్లని ఇలా ఇంట్లో పెట్టుకుని ఉండడం అమ్మా నాన్నకి ఈ రోజుల్లో ఎంత కష్టమో తెలుసా? పెళ్లి గురించి టాపిక్ వచ్చినప్పుడు నేను గుర్తు రాలేదా? వచ్చావు, కానీ నాన్నెక్కువ నువ్వెక్కువ అంటే నాన్నే ఎక్కువ అనిపించింది. ఇప్పుడు నువ్వు ఉన్న సిచ్యువేషన్లో నీ గురించి ఏం చెప్పినా నాన్న ఒప్పుకోరు. జరగని దానికోసం ఆలోచించి మన గురించి చెప్పి బ్లేమ్ అవ్వడం ఎందుకని చెప్పలేదు. అలా ఎలా ఒప్పుకున్నావే? ఇది నా బాడీ, ఆడికెళ్ళా చేస్తావు? చెప్పా కదా నాన్న కోసం అని. ప్రాణం అన్నావు, సర్వస్వం అన్నావు, నువ్వు లేకుండా నేను ఉండలేనన్నావు. ఇప్పుడు అన్న ఉన్న పెళ్లి చేసుకుంటావు. అన్యాయం కదే. మన చేతుల్లో ఏముంటుందిలే,